నమస్తే సివైఎస్ న్యూస్ కి స్వాగతం. రష్యాలో జారు చక్రవర్తి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ప్రజలకు చైతన్యపరిచి విప్లవాన్ని సాధించిన మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ విప్లవ స్ఫూర్తితో భారతదేశ విప్లవకారులు ముందుకు సాగాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా అధికారి ప్రతినిధి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఈ రోజు ఏలూరులో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ నగర కార్యదర్శి బద్ద వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో యువి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రష్యాలో జారు చక్రవర్తుల పరిపాలన ప్రజల తీవ్ర కష్టాలు నష్టాలు అనుభవించారని, తినడానికి తిండి లేని పరిస్థితిలో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రజల బాధలు పోవాలంటే విప్లవంలో ముందుకు సాగాలని లెనిన్ ప్రజలను చైతన్యపరిచాడని వివరించారు. కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ రూపొందించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం వెలుగులోకి రష్యాలో విప్లవాన్ని సాధించడానికి లెనిన్ చేసిన కృషి అమోఘమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని లెనిన్ నిరూపించడాన్ని పేర్కొన్నారు. రష్యాలో విప్లవాన్ని సాధించడానికి లెనిన్ కష్టాలు పడ్డాడని తెలియజేశారు. జైలు జీవితం, ప్రవాస జీవితం కూడా గడిపే ముఖ్యమైన ధైర్యంతో విప్లవాన్ని నడిపించి 1917లో విజయం సాధించారని పేర్కొన్నారు. భూగోళంపై మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించిన ఘనత కామ్రేడ్ లెనిన్దేనని ఆయన స్పష్టం చేశారు. విప్లవం తర్వాత దేశ అధ్యక్షుడిగా ఉన్న లెనిన్ సకల సౌకర్యాలు అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని త్యజించి ప్రజలతో పాటు తాను కూడా జీవించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లెనిన్ ప్రదర్శించిన విప్లవ స్ఫూర్తి నిరడంబరత, నిజాయితీ కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయమని తెలియజేశారు. భారతదేశంలో మోడీ శాలఫాసిస్టుల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లెనిన్ విప్లవ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పిడిఎస్ జిల్లా అధ్యక్షులు కె నాని, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రత్నం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఎం నాగరాజు, డి వీరనాయుడు, గడసాల వెంకటరమణ, నూకరాజు, పల్లి గంగరాజు, కె చిట్టయ్య, అప్పారావు, శివ, రమేష్, నాగేశ్వరరావు, పిడిఎస్ నాయకులు ఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.